శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ రోజున అపమృత్యు దోషాలు తొలగిపోవటకు తప్పనిసరిగా వెలిగించవలసిన యమదీపాన్ని ఎలా వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఏ సమయానికి వెలిగించాలి, దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని ఏమి చేయాలి, అలాగే దీపాన్ని వెలిగించేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి, అసలు యమదీపం వెనుకున్న కథ ఏమిటి, దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. 5 రోజుల దీపావళి పండుగల్లో మొదటి రోజుని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆశ్వేజ మాసంలోని కృష్ణపక్షంలో 13వ రోజున యమదీపాన్ని వెలిగిస్తారు. మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ధనత్రయోదశి పండుగ 2025 సంవత్సరంలో అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజునైతే రావడం జరిగిందండి. ఈ రోజున యమదీపాన్ని సాయంత్రం 5:40 నుంచి రాత్రి 8:10 లోపల యమదీపాన్ని వెలిగించుకోవాలి. అదేవిధంగా ఇదే సమయంలో లక్ష్మీ కుబేర పూజ అనేది కూడా చేసుకోవాలండి. ఇంకా ఈ ధనత్రయోదశి పండుగ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ యమదీపాన్ని ఎలా వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, పాటించవలసిన నియమాలేమిటి, దీపం వెలిగించేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటో తెలుసుకుందామండి. యమదీపాన్ని ఎప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు వెలిగించాలి. ఎందుకంటే దక్షిణ దిశకి అధిపతి యమధర్మరాజు కనుక ఈ దిశలో దీపాన్ని వెలిగించడం వల్ల యముడు సంతోషించి అన్ని భయాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటో చూద్దాము. యమదీపాన్ని ఎప్పుడు కూడా 4 వైపులా ఉండేలా చూసుకోవాలి. అంటే 4 ఒత్తులతో వెలిగించాలి. యమదీపం వెలిగించేటప్పుడు నువ్వుల నూనెతో కానీ లేదా ఆవ నూనెతో కానీ వెలిగించాలి. అలాగే యమదీపాన్ని వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపున పెట్టాలి. దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుష్తో జీవించాలని, అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి. యమదీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి. ఈ దీపాన్ని దానం చేయటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆనందము, శ్రేయస్సు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ దీపాన్ని ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ వీలు కాని వారు ఇంటి గృహిణి కూడా దీపాన్ని వెలిగించవచ్చు. దీపం వెలిగించేటప్పుడు పఠించవలసిన మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఆ మంత్రాన్ని చదువుతూ మీరు దీపాన్ని వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి. అదేవిధంగా దీపం దగ్గర ఉన్న పూలు, తమలపాకులు, ప్రసాదం అన్నిటినీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలోనే పెట్టాలి. లేదా పారే నీటిలో కూడా వేయవచ్చు. ఈ యమదీపం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉందండి. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త చనిపోతాడని తెలిసి కూడా వివాహం చేసుకుంది ఒక రాకుమారి. ఆ రాకుమారి యొక్క కథ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం హిమ అనే రాజుకు లేక ఒక కొడుకు పుట్టాడట. అతనికి జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే 4వ రోజునే చనిపోతాడని చెప్పారట. ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందుతాడు. కుమారుడు దక్కితే చాలు అనుకుని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అలా రాకుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసుకు వచ్చాడు. కానీ కొడుక్కు వివాహం చేయాలనే తలంపే రాజుకు రాలేదు. కారణం కొడుకు చనిపోతాడనే భయం. దాంతో వివాహం మాటే తలచేవాడు కాదు. కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ క్రమంలో రాజకుమారుణ్ణి ఓ రాకుమారి వలచింది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ హిమరాజు మాత్రము తన కుమారుడికి వివాహం చేయటానికి అంగీకరించలేదు. వివాహం జరిగితే నీకు వైధవ్యం ప్రాప్తిస్తుంది, నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచించాడు. కానీ తన నిర్ణయానికి తిరుగులేదని, తన సౌభాగ్యాన్ని కాపాడుకోవటమే కాదు మీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్తుంది ఆ రాకుమారి. దానికి రాజుగారు విధిని ఎవరూ తప్పించలేము, జరగాల్సింది జరుగుతుంది అని నిశ్చయించుకుని వివాహానికి అంగీకరించాడు. కానీ సదరు రాకుమారిని అందరూ కూడా హెచ్చరించారు. కోరి వైధవ్యాన్ని తెచ్చుకుంటావా, అర్ధాయుష్కుని పెళ్లి చేసుకుంటావా అంటూ భయపెట్టారు. కానీ ఆమె అంగీకరించలేదు. తాను వరించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, తన భర్తని తానే కాపాడుకుంటానని నమ్మకంగా చెబుతుంది. అలా పెళ్లి జరిగిపోయింది. 4వ రోజు రానే వచ్చింది. అదే రోజు ఆశ్వేయుజ బహుళ త్రయోదశి.
రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యు కబళించవచ్చు అనే విషయం తెలిసిన రాకుమారుడి గది ముందు బంగారు నగలు ఇతర ఆభరణాలను రాసులుగా పోసింది. దీపాలు వెలిగించింది. రాజప్రాసాదం అంతా కూడా దీపాలు బంగారు వెలుగు జిలుగులతో వెలిగిపోతోంది. అంతేకాదు సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు హరించేందుకు యముడు పాము రూపంలో రాజమహల్కి వస్తాడు. కానీ ఓ పక్క దీపాల వెలుగులు, మరో పక్క దగదగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంతి వల్ల యముడి కళ్ళు జిగేలుమన్నాయి. కళ్ళు చెదిరాయి. యువరాణి పాటలకు మైమర్చిపోయాడు. కానీ అప్పటికే మృత్యు గడియలు దాటిపోయాయి. దీంతో సమవర్తి అయిన యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అలా 4వ రోజు రాకుమారుడి మృత్యుపీడ అనేది తొలగిపోయింది. అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయటము, లక్ష్మీదేవిని పూజించటము, ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెబుతారు. అలా చేయటం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని అంటారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ధన్వంతరిని వైద్యో నారాయణ హరి అని అంటారు. ధన్వంతరి తన 4 చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యాన్ని, సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా భావిస్తారు. సో ఇదండి యమదీపం వెనుక ఉన్న అసలు కథ. మీరందరూ కూడా ధనత్రయోదశి పండుగ రోజున యమదీపాన్ని వెలిగించి యమధర్మరాజుని ఆశీస్సులతో అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కుబేర అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పఠించాలో తెలుసుకుందామండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.